నాదైతే నా దగ్గర ఉన్నది ఇట్లాంటి పెద్ద ఫోటో అండి. సో ఈ ఫోటోకి నేను అమ్మవారికి చీర కట్టి నగలు పెట్టి ఎలా అలంకరిస్తానో అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి కృష్ణుడితో పాటు సమానంగా ఆండాళ్ళ తల్లిని కూడా అలంకరించాలి కదండి. మరి నేనైతే అమ్మవారిని రెడీ చేయడం కోసం రామణీయం చీర తీసుకున్నానండి. అలాగే వడ్డానం, జడ, హారాలు, చెవుదుద్దులు, పాపిడి బిళ్ళ, ముక్కెర, ముఖ్యంగా పెన్నీసులు, మైనం, ఒక తాడు కూడా కావాలండి. తాడు ఎందుకంటే కనుక అమ్మవారి ఫోటో దగ్గర నుంచి మనం నడుం భాగం వరకు తాడు కట్టి ఆ తాడు నుంచే చీర అంతా అలంకరించాల్సి ఉంటుందండి.